గోండాగిరి దాదాగిరి చేస్తామంటే ఎవరో సహించేవాళ్ళు లేరు అంటున్నారు. సరే, చాలా సంతోషం, సహించకబాకండి. ఎవరు సహించమంటున్నారు? గురువింద సామెత ఇలాంటి పార్టీల కోసమే, ఇలాంటి వారి కోసమే పుట్టించినట్టుగా ఉంటుంది. మన కింద ఉన్నటువంటి నలుపుని అస్సలు చూసుకోరు వాళ్ళు. ఇదే వ్యక్తులు ఈరోజు ఈ సూక్తులు, నీతి వాక్యాలు చెప్తున్నటువంటి వ్యక్తులు గతంలో మాట్లాడినటువంటి భాష. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు వడదీస్తానన్నారు, నిలబెడతాము తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా అన్నారు. ఇది చూడండి, వీరు అధ్యక్షులే. ఈ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా? కొడకల్లారా వర్మ గారు దానివల్ల వాళ్ళ ఉపయోగం లేదండి. ఎందుకంత ఆయన కష్టపడతాడు చెప్పండి. భాష నిజంగా మాట్లాడడానికి సిగ్గుపడండి సార్. సిగ్గు మీరు నీతులు చెప్పడానికి అధికారంలో సిగ్గుపడండి. మీరు పరిపాలించడానికి అనర్హులు. మీరు పరిపాలించడానికి అనర్హులు. సాగిస్తూ మీరు ఒకవైపున మీ కింద ఉన్నటువంటి నలుపును బాగా మర్చిపోయినట్టున్నారు. వైసీపీ నా కొడకల్లారా అని మాట్లాడినటువంటి నాయకుడు, మీ నాయకుడు సిగ్గుపడండి. ఇంకా మాట్లాడతారు, సిగ్గుపడకుండా ఇంకా మాట్లాడతారు. సిగ్గుపడండి. చెప్పు తీసుకొని కొడతాను వైసీపీ నాయకులారా అని మాట్లాడినటువంటి వ్యక్తి మీ నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండి. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని బట్టలోడదీసి తన్ని తరిమి కొడతానన్నటువంటి నాయకుడు మీ నాయకుడు. సిగ్గుపడండి, చెప్పుకోవడానికి సిగ్గుపడండి. సిగ్గు అనేది ఉంటే రాజకీయాలలో ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అన్న నాయకుడు ఎవ్వరు లేరండి, వీళ్ళు మాత్రమే. ఇది వీళ్ళ నాయకుడు తంతు. ఇంకొక నాయకుడు ఉన్నాడు, పోలీసుల్ని తరిమి